వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. యు ఆర్మ్డ్ మీ విత్ స్ట్రెంగ్త్ ఫర్ బ్యాటిల్. 18వ దావీదు కీర్తన 39వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన మార్గములను మన పోరాటములను ఎరిగిన దేవుడు. వాటి ప్రకారముగా నువ్వు ఎదుర్కోవలసిన ప్రతి పరిస్థితిని బట్టి మనలను సిద్ధపరిచే దేవుడు ఆయన. ఈ నూతన దిన ప్రయాణములో మనకైతే తెలియదు ఏమి ఎదుర్కోవాలో, ఎలాంటి మార్గములోనూ నడవాలో. కానీ నీ బలహీన పరిస్థితులు ఎరిగిన వాడే, ఎక్కడ నీవు తడబడతావో ఎరిగిన వాడే నిన్ను బలపరచటానికి ఆయన నీకు బలము ధరింపచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ మనము పోరాడవలసి ఉన్నదని మనకు బలము ధరింపచేస్తూ ఉన్నాడు. నీ ఎదురున్న పరిస్థితులను బట్టి, నీ మీద వస్తున్న ఒత్తిడులను బట్టి, వేరే విధమైన పరిస్థితులను బట్టి నీవు బలహీనపడి కృంగిపోవుట ఆయనకిష్టము లేదు. నిన్ను ప్రేమించే దేవుడు నిత్యము నిన్ను శక్తివంతునిగా చేసి ఆయన నీతో రాగా విజయునిగా నిన్ను మార్గములో నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనేకమైన పరిస్థితుల చేత సతమతమవుతూ కృంగిపోతున్నావేమో, పరిస్థితులు నీ తలంపులు నిన్ను బలహీనపరుస్తున్నాయేమో, అలాంటి నేపథ్యం ఉన్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. నీతో యుద్ధము చేయి వారితో ఆయన యుద్ధము చేయువాడు. అనేకమైన బలహీనతల చేత, అనేకమైన సమస్యల చేత, ఆలోచనల చేత, పరిస్థితులతో, సమస్యలతో నలిగిపోయి పోరాడి బలహీనమైపోతున్నావేమో, నిరాశ నిస్పృహలో నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆశ కలిగి తండ్రి అని పిలవగలిగితే, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు. సొమ్ముసిల్లిన వారిని వారికి బలమిచ్చేవాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయి దేవుడు ఆయనే. నీ మార్గాన్ని, నీ పరిస్థితులను చూస్తున్న దేవుడు. నీ అడుగు తడబడదు, నీ పాదము తొట్రులేవు, తొట్రులనివ్వడు ఆయన. నీ ప్రయాసను గమనిస్తున్న దేవుడు ఈ దినాన్ని నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఎంతకాలం ఈ ప్రయాసపడి భారాన్ని మోస్తావు? ఎంతకాలం ఈ వేదనతో కృంగిపోతావు? ఎంతకాలం ఓడిపోతూ బలహీన పడిపోయి వెనకడుగు వేస్తూ కృంగిపోతూ ఉంటావు? ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న జనులరా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన మాట్లాడుతూ, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతునని నీకు వాగ్దానమిస్తున్నాడు. నిన్ను భయపెట్టే పరిస్థితుల నుండి, నిన్ను తరుముచున్న ప్రతి భయము నుండి, నిన్ను నిర్వీర్యునిగా చేసే నీ శత్రువు నుండి, శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి నిన్ను బలవంతునిగా చేస్తున్నాడు. ఆయన బలమును నీకు ధరింపచేస్తూ ఉన్నాడు. ఇంకా దిగులెందుకు? ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు ఓడిపోకూడదని ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేమించే దేవుడు. ఈ నూతన దిన ప్రయాణములో నీకున్న ప్రతి భయాన్ని విడిచిపెట్టి నీ చేతులెత్తి నీ చేతిని ఆయన చేతికి అప్పగించగలవా?
ఈ మాట మనం చెప్దాం. తండ్రి, ఈ దినం ప్రయాణం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నీవు నాతో ఉంటే, నా చెయ్యి పట్టుకొని నువ్వు నడిస్తే, నా ప్రతి భయము నుండి నేను విడుదల పొంది ధైర్యవంతునిగా బలము పొందుకొని నేను సాగిపోవటానికి సిద్ధముగా ఉన్నాను అని ప్రార్థన పూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. నూతన దినములో నాకు కలిగిన ప్రతి భయము నుండి విడుదల కలిగించిన వాడా, మీకు వందనాలు. నా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గములో నీవు ధరింప చేసినటువంటి ఆ బలముతో ధైర్యముగా నేను ముందుకు సిద్ధపడి సాగిపోవాలని ఆశపడుతున్న నేపథ్యంలో నా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెనను స్వతంత్రించుకొని అనేక మంది ఎదుట సాక్షిగా మీకు మహిమకరముగా ఈ నూతన దినాన్ని దీవించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.